నమస్తే ఫ్రెండ్స్. జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా వార్ 2 సినిమా ఫస్ట్ రోజు కంటే రెండో రోజు కంటే మూడో రోజు అత్యధిక కలెక్షన్లతో దూసుకెళ్తుంది. దానికి ఎగ్జాంపుల్ బుక్ మై షోలో ఉన్నాయి. దానికి ఎగ్జాంపుల్ షోలు పెరిగిన విధానం మనకి చెబుతుంది. ఎంతమంది హేటర్స్, ఎంతమంది యాంటీ ఫ్యాన్స్ ఎన్టీఆర్ గారికి వ్యతిరేకంగా యూట్యూబ్లో చెప్పిన ఫ్యాన్స్ కానీ, పబ్లిక్ కానీ, ఆడియన్స్ కానీ అవేం పట్టించుకోలేదు, దూసుకెళ్తున్నారు జోలాగా. ఇంకా నేను వీటి గురించి మీకు డీటెయిల్స్గా చెప్పే ముందు అదొక చిన్న రిక్వెస్ట్. కొత్తగా ఛానల్ పెట్టాను, కొద్దిగా కొత్తగా చూసేవాళ్ళు ఇప్పుడు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి. నమస్తే ఫ్రెండ్స్, మెటర్లోకి వద్దాం. ఎన్టీఆర్ గారి సినిమా ఒక కూలీ, ఈ మన రజనీకాంత్ గారి సినిమా రెండు వస్తున్నాయని తెలిసేలేకే మరి ఏం జరిగిందో మనకు తెలియదు. మరి 1,00,000 సబ్స్క్రైబర్లు దాటిన యూట్యూబర్స్ అందరికీ ఆ సన్ పిక్చర్ వాళ్ళు ఏమైనా డబ్బులు ఇచ్చారా, లేదా వీళ్ళకి హృతిక్ రోషన్ గారు ఎన్టీఆర్ గారు అంటే పడదా మనకైతే తెలియదు. కానీ దగ్గర 70% వార్ 2కి వ్యతిరేకంగా ఫస్ట్ కాడి నుంచి కూడా పబ్లిసిటీ చేసుకుంటూ వచ్చారు. సరే, జరిగిందో జరిగిపోయింది, వదిలేద్దాం. సినిమాలు రిలీజ్ అయినా కూడా వాళ్ళ ప్రభావం మాత్రం ఆ హ్యాటర్స్ ప్రభావం పడింది. ఫస్ట్ రోజు కలెక్షన్స్ కొంచెం తగ్గినాయి. ఆ తర్వాత మౌత్ టాక్ ఉండిద్దే, మౌత్ టాక్, దాన్ని బట్టి ఫ్యాన్స్, నిజమైన ఆడియన్స్ వార్ 2కి బ్రహ్మరథం పడుతున్నారు. ఎగ్జాంపుల్కి వార్ 2 ఫస్ట్ రోజు మన హిందీ బెల్ట్లో 18,000 థియేటర్లలో షోలు వేశారు అనుకుందాం. 18,000 షోలు, థియేటర్లు కాదు, 18,000 షోలు వేశారు. సూపర్. మరి రెండో రోజు సినిమా బాగా లేకపోతే ఏమవ్వాలి? 18,000 షోలు తగ్గిపోవాలి. కానీ రెండో రోజు 19,000కి పైగా షోలు, 2D అవని, 3D అవని, ఐమాక్స్ అవని, ఐమాక్స్ 2D అవని, ఏమన్నా అవని, 18,000కి ఉన్న షోలు రెండో రోజు 19,000కి పైగా షోలు పెరిగినాయి. మరి సినిమా బాగుందా, ఫెయిల్ అయిందా? ఒకటి. మరి మూడో రోజు శనివారం 19,000 షోలు, సినిమా షోలు వేయాల్సిందే 20,000కి పైగా షోలు వేస్తున్నారు. ఆదివారం 21,000, 22,000కి పైగా షోలు హిందీ బెల్ట్లో వేస్తున్నారు. దీన్ని బట్టి చెప్పండి, సినిమా ఇట్టా ఫ్లాపా? సరే, దాన్ని అలా పెడదాం. ఇదంటే మనం వెళ్ళి హిందీలో చూడలేం, మన వల్ల కాదు. ఇంకో మ్యాటర్లోకి వద్దాం. మన బుక్ మై షోలో ఉంది, దాంట్లోకి వెళ్ళిపోదామండి. ఇదే బుక్ మై షో ఇన్ని టికెట్లు కూలీకి బుక్ అవుతున్నాయని చెప్పినప్పుడు నమ్మేం కదా. మరి ఇప్పుడు కూడా నమ్మండి. వార్ 2కి సెకండ్ రోజు నుంచి, అంటే ఈ రోజు నుంచి గంటకి 62,000 టికెట్లు తెగుతున్నాయి అంట. 62 నుంచి 65,000 మధ్య టికెట్లు వార్ 2కి తెగుతున్నాయి. మరి సినిమా ఫ్లాప్ అయితే టికెట్లు స్లో అవ్వాలి కదా. మరి సినిమా టికెట్లు ఎందుకు బుక్ మై షోలో హైప్కి వెళ్ళిపోతున్నాయి? అది ఫ్రెండ్స్, ఇక్కడ కావాలనే కొంతమంది హేటర్స్ సినిమా అద్భుతంగా ఉన్నా, సినిమా బ్రహ్మాండంగా ఉన్నా దాన్ని ట్రోల్ చేసి, దాన్ని ద్వేషించి వాళ్ళు ఏదో చేయాలనుకున్నారు. కానీ అవన్నీ జరగవు. ఒక హీరోని మనం ఎంత తొక్కాలనుకుంటే అంత ఎదుగుతాడు. ఒక హీరో కాదు, ఎవరైనా సరే ప్రకృతిలో. అదేవిధంగా వార్ 2కి సంబంధించిన సినిమా, వార్ 2కి సంబంధించిన హీరోలు ఇద్దరు కూడా వీళ్ళు ఎంత తొక్కినా వాళ్ళు పైకి ఎదుగుతూనే ఉన్నారు. నిజంగా షాక్. బుక్ మై షో కూడా షాక్ అయిపోయింది. వీఆర్ ఫీలింగ్ వెరీ ట్రెమెండస్ అని రాశారు కింద. ఎందుకంటే ఒక రోజు సినిమాకి, ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఫస్ట్ రోజు హిందీ బెల్ట్లో 30 కోట్లు వచ్చినాయి అనుకోండి, సెకండ్ రోజు 60 నుంచి 75 కోట్లు రాబోతున్నాయి అంట. మరి సినిమా ఇట్టేపులాపా? సరే, మీరు అనుకోవచ్చు అలాగ వస్తేలే అని, సెలవులు కాబట్టి. మరి సెలవులు అయితే ఈ సినిమాతో పాటు కూలీ సినిమా కూడా రిలీజ్ అయింది కదా, మరి దానికి కూడా రావాలి కదా. అది అందుకని బాగున్న సినిమాని ఎవడు చెడగొట్టినా చెడిపోదు. బాగలేని సినిమాని ఎవడెంత హైప్ చేసినా అది రాదు. మరి ఈ హేటర్స్కి, ముఖ్యంగా యూట్యూబర్స్కి ఎందుకంత ద్వేషం ఏమో మనకు తెలియదు, అది వాళ్ళకే తెలియాలి. ఒక్కటి మాత్రం నిజం ఫ్రెండ్స్, కష్టపడే వ్యక్తి ఏ రోజు కూడా పాడవడు, గొప్పడైపోతాడు. అలాగనే ఈ వార్ 2 సినిమాకి మంచి జెన్యూన్గా అలా దూసుకెళ్తుంది. వాళ్ళు పడిన కష్టం హ్యాపీగా నెరవేరుతుంది. ఇది ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఆనందించవలసిన విషయం. ఎన్టీఆర్ గారిని వీళ్ళు ఎంత నమ్ముతారో ఎన్టీఆర్ గారు కూడా ఆయన అభిమానుల్ని అంతే నమ్ముతారు. యావత్ భారతదేశం కూడా ఎన్టీఆర్ గారి పెర్ఫార్మెన్స్ని అంతే నమ్మిద్ది. సో ఫైనల్గా వార్ 2 బ్లాక్ బస్టర్. నమస్తే ఫ్రెండ్స్.